మీరు మన ఛానల్‌లో ఫస్ట్ టైమ్ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చంద్రుడి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి అనంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చందమామ మనకి గుండ్రంగా కనిపిస్తాడు కానీ కోడిగుడ్డు ఆకారంలో ఉంటాడు. ఒకవైపు సాగదీసినట్లు ఉంటాడంట. అందులో లావుపాటి భాగం ఎప్పుడూ భూమి వైపే ఉంటుంది. అందుకే మనకి గుండ్రంగా కనిపిస్తాడు. చంద్రుడు తన చుట్టూ తిరిగే వేగం చాలా తక్కువ. గంటకు 16 కిలోమీటర్లు మాత్రమే. మరి భూమి చుట్టూ తిరిగే వేగం ఎంతో మీకు తెలుసా? గంటకు 3700 కిలోమీటర్లు. భూమితో పోలిస్తే చంద్రుడు గ్రావిటీ 6 వంతులు మాత్రమే. అందుకే భూమి మీద ఉన్న 60 కిలోల వస్తువు చంద్రుడి మీద కేవలం 10 కిలోలు మాత్రమే ఉంటది. చంద్రుడు పేరుకి మనకి ఉపగ్రహమే కానీ టెక్నికల్‌గా చూస్తే చాలా పెద్దది. చాలా ఏళ్లు గ్రహంగా పేరుకున్న ప్లూటో కన్నా పెద్దది. ప్లూటో వెడల్పు 2376 కిలోమీటర్లయితే చంద్రుడి వెడల్పు 3476 కిలోమీటర్లు. చంద్రుడు వెన్నెల కాంతి భూమి మీదకి చేరుకోవడానికి 1.25 సెకండ్స్ పడుతుంది. సంవత్సరానికి 3 సెంటీమీటర్ల చొప్పున చంద్రుడు భూమి నుండి దూరంగా కదులుతున్నాడు. ఒకవేళ చంద్రుడు భూమి గ్రావిటీ నుంచి వెళ్ళిపోతే ముందుగా భూమి రొటేషన్ ఫ్లోగా అయిపోతుంది. అప్పుడు భూమి మీద ఒక్కరోజు 24 గంటల కన్నా ఎక్కువ సమయం ఉంటుంది. అలాగే భూమి మీద ఉన్న సముద్రాల్లో కూడా అలలు రావు. భూమి చుట్టూ చంద్రుడు ఒకసారి తిరగడానికి 27 రోజులు పడుతుంది. ఒకసారి ఫుల్ మూన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫుల్ మూన్ రావడానికి నెల రోజులు పడుతుంది. మన భూమి మీద ఎర్త్‌క్వేక్స్ వచ్చినట్లు మూన్ మీద కూడా మూన్ క్వేక్స్ వస్తాయి. కానీ ఇవి భూమి యొక్క గ్రావిటీ వల్ల వస్తాయి. రాత్రుళ్ళు అందంగా కనిపించే చంద్రుడు తనకి తానుగా లైట్‌ని ప్రొడ్యూస్ చేయలేడు. సూర్యుడి నుంచి వచ్చే లైట్ చంద్రుడి మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అలా రిఫ్లెక్ట్ అయిన లైటే మన భూమి మీద పడుతుంది. అలా చంద్రుడు వెలుగుతున్నట్లు కనిపిస్తాడు. చంద్రుడి పైన ఫస్ట్ కాలు పెట్టింది నీలం స్టార్మ్. అయితే మన భూమి మీద మనిషి పాదం మోపినప్పుడు ఏర్పడిన ముద్దర్లు చాలా వేగంగా చెరిగిపోతాయి. అదే చంద్రుడిపై కాలు మోపిన తర్వాత ఆ ముద్దర్లు చెరిగిపోవడానికి 10,000 కోట్ల సంవత్సరాలు టైం పడుతుంది. ఈ ముద్రలు చెరిగిపోవడానికి మట్టి కదలాలి. మట్టి కదలాలంటే గాలి లేదా నీరు ఉండాలి. ఈ చంద్రుడిపై ఈ రెండు ఉండవు. కాబట్టి అందుకే కాలి ముద్రలు కోట్ల ఏళ్ల సంవత్సరాలు అలానే ఉండిపోతాయి. చంద్రుడిపై వాతావరణం లేకపోవడం వల్ల ఎలాంటి శబ్దాలు వినపడవు. మరి ఆకాశం నల్లగా ఉంటుంది. చంద్రుడి మీద ఉండే మట్టి చాలా డేంజరస్. ఒక స్పూన్ మట్టి తింటే బాడీలోని పార్ట్స్ అన్ని 90% డ్యామేజ్ అవుతాయి. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.